గతంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్కు అండగా నిలిచారని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పేరపోగు పెద్ద లక్ష్మణ తెలిపారు. ఈ రోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామం తన నివాసం ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వం ప్రజలు కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా పేరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలుకు చర్యలు తీసుకోవాలి, మాదిగలకు సాంఘిక సమానత్వం అందించాలి, మాదిగల వాటా మాదిగలకే దక్కాలి, 59 ఉపకులాలలో రిజర్వేషన్ ఫలాలు దళిత వర్గాలకు సమానంగా అందాలి, మాదిగ గల వాటా మాదిగలకే దక్కాలి, మాదిగలకు సాంఘిక సమానత్వం కావాలి, ఎస్సీ వర్గీకరణ అమలుతో అన్ని వర్గాల వారికి సమానంగా న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఉపకులాల సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా స్థితిగతులపై ప్రభుత్వ శాఖల వారీగా సమగ్ర వివరాలను ఖచ్చితంగా అంకెలను ప్రభుత్వ అధికారులు ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మాదిగలకు అన్ని రకాల సమానత్వంతో పాటు మాదిగల వాటా మాదిగలకు అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కర్నూలు నగర కన్వీనర్ మిసాల సుమలత, పేరపోగు లావణ్య, అర్జున్, అశోక్, వెంకటరాజు, విజయుడు, మాదన్న తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ చేస్తున్న పోరాటం మీరంతా మద్దతు ఇవ్వాలి, ఆయన వెనక నిలబడాలా. లక్ష్మణ గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం. హలో వచ్చినటువంటి ప్రజానీకానికంతా 277 సర్వే నెంబర్లో మన బీతాండ్రపాడు గ్రామం నుండి గతంలో 2013లో బాల గణేశయ్య గారు ఉన్నప్పుడు ఎంఆర్ఓగా ఇవ్వడం జరిగింది. ఇంటింటి సర్వే చేయించి ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అందులైన పేదలకు అందరికీ కూడా 1300 మంది దాకా పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు మరి ఇప్పటి వరకు రాళ్ళు పాతించి పొజిషన్లోకి పంపించడం కోసం ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ప్రజాప్రతినిధులు కూడా అప్పట్లో మరి దానివల్ల దృష్టి కేంద్రీకరించక కొంత జాప్యం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళంతా ఇప్పుడు కూడా బొగ్గుల దస్తగిరి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి మన పెద్ద ఆయన శ్రీ బి విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా రాళ్ళు బాధించి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా వచ్చేది ఉండింది. మరి కలెక్టర్ గారితో అందరితో మాట్లాడిన తర్వాత మనకి గ్రామానికి డేట్ ఇచ్చి చెప్పే వస్తాను లక్ష్మణ గారు అని చెప్పేసి చెప్పడం వల్లనే మనమంతా కూడా ఈరోజు మళ్ళీ అందరికీ ప్రజలకి హామీ ఇచ్చి మరి కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారు కలెక్టర్ గారి ద్వారా మాట్లాడించి మన గ్రామానికి వచ్చి రాళ్ళు బాధిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినారని చెప్పేసి వీళ్ళకందరూ కూడా మేము కూడా అభయం ఇచ్చింది.